తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ సమయంలో అణచివేతకు గురైన బలహీన వర్గాలు కాంగ్రెస్ సర్కార్లో వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి తన మార్కును చూపిస్తున్నారు. ఇక తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్ హోదాను కేటాయించారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలు హర్షాతిరేకాలు కురిపిస్తున్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనలో అవమానాలు, అసహనాలకు గురైన నేతలు, అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి ప్రత్యేక హోదాలను కల్పిస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలైన ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను ప్రభుత్వ విప్గా నియమించాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు వారిని ప్రభుత్వ విప్లుగా ప్రకటిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు కాంగ్రెస్ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్లో తమకు గుర్తింపు వచ్చిందంటూ కితాబిస్తున్నారు. ఇక ఇటీవల కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో కరీంనగర్ వాసి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా మంతని నుంచి గెలుపొందిన శ్రీధర్ బాబులకు మంత్రి పదవి దక్కాయి. ఇక ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి గెలిచిన ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి విజయం సాధించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రభుత్వ విప్ హోదా దక్కడంతో 4 జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయిందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీ అభ్యున్నతికి పాటుపడడం, వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన వెరవకుండా పోటీ చేసి విజయం సాధించిన వారికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వాల హయాంలోనూ పలువురు నేతలకు విప్ హోదాలు దక్కే. 2004లో మంతని నుంచి గెలుపొందిన శ్రీధరబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విప్గా 2009 వరకు విధులు నిర్వహించారు. ఇక 2009లో పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పాటైన మానకొండూరు సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరేపల్లి మోహన్ కూడా ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహించారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో తొలిసారిగా అధికారాన్ని చేపట్టిన తెలంగాణ సర్కార్లో ధర్మపురి నుంచి గెలిచిన కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక 2018 వరకు ఈ పదవిలో కొనసాగారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎమ్మెల్సీ పోతూరి సుధాకర్ రెడ్డి శాసనమండలి విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ ను మండలిలో చీఫ్ విప్లుగా నియమిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఇక ఇటీవల ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కొత్తగా ఏర్పాటైన ప్రస్తుత ప్రభుత్వంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ కు ఈ పదవులు దక్కడంతో అధికారికంగా కొత్త జోష్ కనిపిస్తుంది. తన గెలుపును వేములవాడ ప్రజలకు అంకితమని, ఈ రోజు లభించిన విప్ పదవి కూడా వారి ప్రేమతో లభించిన గౌరవం అన్నారు ఆది శ్రీనివాస్. ఏళ్ల తరబడి ప్రజల పక్షాన పోరాటాలు చేసి పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కొనసాగిన తనకు ఏ బాధ్యత అప్పగించినా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇక ప్రభుత్వ విప్ అప్పగించిన బాధ్యతకు వన్నె తెస్తానని, ఈ పదవి ధర్మపురి ప్రజల విజయమన్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తాను ఏ పదవిలో ఉన్నా ప్రజలకు, ప్రభుత్వానికి సేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇంత తొందరగా ఇలాంటి పదవి వస్తుందని ఊహించలేదని, తనపై విశ్వాసంతో అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తామని తెలిపారు. ఇక ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల నేతలకు ప్రాధాన్యత లభిస్తుందనేది ప్రజాభిప్రాయం.